హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలా చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు ఈజీగా వచ్చేస్తాయి. సో నా వీడియోస్ అన్నీ ఏది మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు టైటిల్ కనుక చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను థైరాయిడ్ గురించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి డైట్ ఫుడ్ తీసుకుంటే ఈ థైరాయిడ్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నా. ఐఎమ్ నాట్ నేను అసలు డాక్టర్ కాదు. అండ్ నేను ఎలాంటి స్పెషలైజేషన్ దేంట్లో చేయలేదండి. ఐఎమ్ జస్ట్ నార్మల్ లైఫ్ లీడింగ్ ఉమెన్. నేను నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకోండి అండ్ నాకు తెలిసిన విషయాలనే ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా తప్పు చెప్పేసి ఉంటే మాత్రం ప్లీజ్ క్షమించండి. నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే గొంతు దగ్గర మనకి ఇక్కడ ఆనుకొని ఒక బటర్ఫ్లై షేప్లో ఉన్నదాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటారండి. అయితే థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే 2 హార్మోన్స్ మన బాడీ, యాక్చువల్లీ థైరాయిడ్ గ్లాండ్ మన టోటల్ బాడీని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. మన బాడీ ఎనర్జెటిక్గా వర్క్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్. అయితే ఈ థైరాయిడ్ గ్లాండ్ మన బాడీ అవసరాలను బట్టి 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ T3 అండ్ T4. అయితే ఈ T3 అండ్ T4 మన బాడీకి ఎంత కావాలి, ఎంత అవసరం ఉంది అని చెప్పేసి చూడటానికి మనకి ఇంకొక గ్లాండ్ కూడా ఉంటుంది. దట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్ అనమాట. ఈ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ పేరే TSH వాల్యూ అంటారు కదా, దట్ ఈస్ TSH వాల్యూ ఈ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్సే అనమాట. అయితే మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ పేషెంట్స్ వాళ్ళు 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. దట్ ఈస్ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే, హైపో అంటే తక్కువ అనమాట. మన బాడీ రిలీజ్ చేయాల్సిన థైరాయిడ్ హార్మోన్స్ కంటే తక్కువగా రిలీజ్ చేస్తే దాన్ని హైపో అంటారు. అండ్ ఎక్కువగా రిలీజ్ చేస్తే, మన బాడీ అవసరాలకు మించి ఎక్కువగా రిలీజ్ చేస్తే మాత్రం దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటారు. అయితే ఒక్కొక్కసారి ఈ థైరాయిడ్ గ్లాండ్ అకస్మాత్తుగా అంటే సడన్గా ఒక్కొక్కసారి వాపు వస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి. ఈ వాపు రావడాన్ని ఏమంటారంటే గయోటర్ అంటారనమాట. అయితే ఈ వాపు దేనివల్ల వస్తుందంటే హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ ఉండడానికంటే కూడా తక్కువగా ఉంటే ఈ వాపు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే నార్మల్ అవుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ వాపు కూడా తగ్గిపోతుంది. అండ్ హైపర్ థైరాయిడిజం అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా రిలీజ్ అయిపోతాయి, దాన్ని మాత్రం హైపర్ థైరాయిడిజం అంటారు. అంటే TSH వాల్యూ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకు చాలా ఫుడ్స్ అవైలబుల్, అంటే మన నార్మల్గానే మన జనరల్గా థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం డైట్ అంటే డైట్లో మనం కొన్ని ఫుడ్స్ని యాడ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అండ్ మీరు ఫుడ్స్ మాత్రమే తింటే ఇది కంట్రోల్లో ఉంటుందా అంటే లేదండి. మనకిచ్చిన మనం ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి, ప్లస్ మెడికేషన్ కూడా యూజ్ చేయాలన్నమాట. సో అప్పుడైతే దీన్ని ఎప్పటికీ కంట్రోల్లో ఉండేలా మనం చూసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మన థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనం థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే అయోడైజ్డ్ సాల్ట్ అనమాట. అయోడైజ్డ్ సాల్ట్ నాకు తెలిసి మీరు ఎవరైనా థైరాయిడ్ టెస్ట్ కానీ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉంటారు మన అయోడిన్ సాల్ట్ని యూజ్ చేయండి అని. ఎందుకు అంటే అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ యాక్టివిటీస్ అనేవి చాలా డల్గా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనం అయోడైజ్డ్ సాల్ట్ యూస్ చేస్తే అయోడిన్ లోపం లేకుండా ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం మెయిన్గా అయోడిన్ లోపం వల్లే వస్తుందండి. సో మేజర్ పార్ట్ వచ్చేసి మన బాడీలో మనం ఫుడ్ విషయంలో ఏదైనా తీసుకుంటూ ఉంటే మాత్రం మనం అయోడైజ్డ్ సాల్ట్ మన డాక్టర్ కూడా మనకు సజెస్ట్ చేస్తారు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి అయోడైజ్డ్ సాల్ట్. సో మీరు కూడా మీ ఫుడ్స్ మీరు ఏదైతే చేసుకుంటారో దాన్ని దయచేసి అయోడైజ్డ్ సాల్ట్తో చేసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఫిషెస్లో మీకు తెలిసే ఉంటుంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ బూస్టప్ ద థైరాయిడ్ హార్మోన్ యాక్టివిటీస్ అనమాట. సో థైరాయిడ్ హార్మోన్స్ యాక్టివిటీస్ని బూస్టప్ చేస్తాయి. సో డెఫినెట్గా రెగ్యులర్గా మనం ఫిష్
తింటూ ఉండాలన్నమాట. మేజర్గా సీ ఫుడ్స్ తింటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ మనం సీ ఫుడ్స్ తినేటప్పుడు కొంచెం చూసుకోవాలి, మెర్కురీ లెవెల్ తక్కువగా ఉన్న ఫిషెస్ని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే బోన్ సూప్ అండి. అదే నార్మల్గా ఇట్లా మనం బోన్ సూప్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎముకలతో సూప్ అనమాట. సో అది తినడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో మెయిన్గా అమినో యాసిడ్స్ ఉంటాయి అండ్ గ్లైసిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఇది హైపోథైరాయిడిజం తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. సో మన రెగ్యులర్గా తీసుకున్న డైట్లో ఈ బోన్ సూప్ని కూడా ఒక వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కూడా మనం తీసుకుంటే మనం ఈ హైపోథైరాయిడిజాన్ని కూడా కంట్రోల్ చేసేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా మీ డైట్లో ఈ బోన్ సూప్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట. ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎందుకు అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ఎక్కువగా మినరల్స్, విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కంటెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మన హైపోథైరాయిడిజాన్ని కంట్రోల్ చేయడంలో చాలా సహాయపడుతుంది. అంటే ఎవరైతే థైరాయిడ్ తక్కువ, అంటే చెప్పాను కదా తక్కువగా థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకి హైపోథైరాయిడిజం ఫేస్ చేస్తుంటారని, అలాంటి ప్రాబ్లం రాకుండా ఇది చూసుకుంటుంది. అండ్ ఏ వెజిటబుల్స్ తినాలి అంటే మాత్రం చెప్తాను. కాలీఫ్లవర్, క్యాబేజ్, సోయాబీన్స్ అండ్ పాలకూర, స్వీట్ పొటాటో, అవకాడో, రాడిష్, ఈ ఫ్రూట్స్లో మాత్రం ఈ వెజిటబుల్స్లో మాత్రం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ మినరల్స్ ఏవైతే నేను చెప్పానో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, మినరల్స్ అండ్ ఇవన్నీ చాలా రిచ్ ఫుడ్స్ అనమాట. సో మనం మన డైట్లో ఈ వెజిటబుల్స్ని కూడా భాగంగా చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. మిల్క్ ప్రోడక్ట్స్కి వచ్చేటప్పటికి మనం లో ఫ్యాట్ మిల్క్, యోగర్ట్, చీజ్ ఇవి తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా అయోడిన్ కంటెంట్ అండ్ సెలీనియం కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఆ సెలీనియం, అయోడిన్ ఈ రెండు మన థైరాయిడ్ హార్మోన్స్ని బూస్టప్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో డెఫినెట్గా మన బాడీ కాదు, రెగ్యులర్గా మన డైట్లో డైలీ ఈ మిల్క్ ప్రోడక్ట్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ నా ఫేవరెట్ అనమాట చికెన్ కూడా మన డైలీ కాదు బట్ వీక్లీ ట్రైస్ ఎప్పుడైనా కానీ తీసుకుంటూ ఉండాలన్నమాట. వై? బికాస్ చికెన్ అంటే జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ జింక్ ఏం చేస్తుందంటే థైరాయిడ్ పనితీరు అనమాట, అంటే దాని యాక్టివిటీస్ని అన్ని చాలా ఫాస్ట్గా చేసేలా చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుందో, చాలా తేలిగ్గా అనిపిస్తుందో అప్పుడు మన థైరాయిడ్ హార్మోన్ బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ జింక్ కంటెంట్ కోసం మనం మన డైట్లో చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీక్లీ ట్వైస్ మీరు చికెన్ తీసుకుంటూ ఉండండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎగ్ అనమాట. సో ఎగ్ కూడా మన బాడీలో అయోడిన్ శాతాన్ని ఎక్కువగా పెంచుతుంది అనమాట. సో అయోడిన్ వల్ల నేను ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఆల్రెడీ చెప్పాను. హైపోథైరాయిడిజాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫ్యాట్ కంటెంట్ దట్ ఈస్ కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారైతే ఎల్లో తీసేసి, అంటే ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో తీసేసి ఎగ్ వైట్ని మాత్రం తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అనమాట. ఆలివ్ ఆయిల్ వచ్చేసి మన బాడీలోని హెల్తీ కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అండ్ ఇది వెయిట్ లాస్లో చాలామంది ఈ ఆలివ్ ఆయిల్ని యూస్ చేస్తూ ఉంటారు. ఈ ఆలివ్ ఆయిల్ వల్ల మన హార్ట్ కూడా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో హార్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. సో ఆలివ్ ఆయిల్ కూడా మన డైలీ రొటీన్లో 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అవిసె గింజలు, ఫ్లాట్ సీడ్స్ అంటారు కదా, ఫ్లాట్ సీడ్స్ అనమాట. సో ఈ ఫ్లాట్ సీడ్స్లో అన్నీ ఉంటాయండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, సోడియం కాదు, అయోడిన్ అండ్ సెలీనియం, ఈ 4 ఉంటాయి అనమాట. ఈ 4 చాలా థైరాయిడ్కి మనకు చాలా ఇంపార్టెంట్. సో మన ఫ్లాట్ సీడ్స్ కూడా డైలీ 2 to 3 టేబుల్ స్పూన్స్ తింటే చాలా మంచిది. సో ఈ ఫ్లాట్ సీడ్స్ మన ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్లాట్ సీడ్స్ని కూడా మన డైట్లో భాగంగా చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈస్ డ్రింకింగ్ వాటర్. ఎందుకు అంటే నార్మల్గానే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డైట్ చేయడానికి ట్రై చేస్తారు, ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తారు, వాకింగ్ చేయడానికి ట్రై చేస్తారు, ఇలా అలా వాళ్ళ ఫ్యాట్ తగ్గడానికి ట్రై చేస్తూ ఉంటారు. దట్ మీన్స్
వాళ్ళు వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం కోసం మినిమం 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ని డైలీ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను చెప్పిన ఈ ఫుడ్స్ అన్నిటితో పాటు మనం బ్రౌన్ రైస్ తీసుకోవడం చాలా మంచిది. మీరు రైస్ తినాలి, రైస్ ఒకసారిగా మన ఫుడ్లోంచి స్కిప్ చేసేయాలంటే చాలా బాధగా ఉంటుంది ఎవరికైనా కూడా. బాధ ఇన్ ద సెన్స్ మనకి కొంచెం టెంప్టేషన్ ఉంటుంది కదా, సో దాని ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే మనం డైట్ చేసినట్లు ఉంటుంది, మన హెల్తీగా ఏదో ఒక హెల్తీ ఫుడ్ తీసుకున్నట్లు కూడా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ ఫుడ్స్ అన్నీ థైరాయిడ్ హార్మోన్స్ పైన ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి. సో థైరాయిడ్ హార్మోన్స్ ఎప్పుడు యాక్టివ్గా వర్క్ చేస్తాయి అంటే మన బాడీ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మన థైరాయిడ్ మన కంట్రోల్లో ఉన్నట్టే. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంగీత ట్విన్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అలాంటి వీడియోస్ని మీకు పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.